తినే తిండంతా మందులే, మందుల కూర్లే, మందు లేకుండా ఏ తిండి వండుతలేదు పోన్రి. అందుకే ఎక్కువ రేట్ అయినా సుతం మందులు లేకుండా ప్రకృతితోటి వండి దానంతట అయ్యే పండిన పంటలను తినేతందుకు జనాలు ఎక్కువ కాయస చూపిస్తాండ్రు. కానీ ఎవరు వండిస్తాండ్రు అట్లా పైసలు మస్తు రావాలని ఇంకింత సూది మందులు సుతం ఎత్తాండ్రు. గిసోంటి టైంలా గింత మంచోళ్ళు ఉండ్రాల్లా ఓ పారి చూడుండ్రి ముచ్చటేందో. వ్యవసాయం చేయాలంటే ఎరువులేసుడు ఒక్కటే కాదు, ప్రకృతితోటి సుతం వ్యవసాయం చేయొచ్చని చూపింది కప్పట్రాళ్ళ ఊరు. ఈ ఊరును పిహెచ్డి చేసిన భవికా జిల్లా ప్రకృతి వ్యవసాయాధికారి మాధురి మేడంలు కలిసిండ్రు. ఊళ్ళే రంగస్వామి అనే రైతు మంచి పంట పండిస్తాడట. ఎరువులెయ్యడు, మందులు కొట్టడు, సేంద్రియ విధానం వాడతాండ్రు, మంచి పంటలను ఇస్తాండట. ఇది చూసిండ్రా ప్రకృతి వ్యవసాయ చక్రం. ఎట్లెయ్యాలే, ఎట్ల పంట వండియాలే, ఎసొంటి పద్ధతులు వాడాలే, ఏం చేస్తే మంచిది, ఎసొంటి వ్యవసాయం చేస్తే మంచిదని అన్నీ మాట్లాడుకుండ్రు. ఆగ్రో ఫారెస్ట్రీ తోటలను అభివృద్ధి చేసుడు మంచిదంటాండ్రు ఇల్లు. ఇటు ప్రకృతి వ్యవసాయాన్ని ఆదర్శంగా తీసుకుంటున్న రంగన్న దంపతులను మెచ్చుకొని సన్మానించిండ్రు. అయితే ఇంకో పెద్ద ముచ్చట్లట ఈ ఊర్ను దత్తత తీసుకుండ్రుగా ఆకే రవికృష్ణ సారు. ఈ సార్ తోటి సుతం మాటామంతి నడిసిందట. ఈ ఊరంతా ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇయ్యాలే, ఎవరైనా రసాయన ఎరువులు వాడొద్దు, ప్రకృతి సేంద్రియ పంటలే వెయ్యాలని చెప్పుకొచ్చిండ్రు ఆఖరికి.